హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, రియల్మీ ఈరోజు చైనాలో రియల్మీ GT Neo 3ని అఫీషియల్గా లాంచ్ చేసేస్తుంది. ఇది ఒక సూపర్ పవర్ఫుల్ ఫోను అండ్ రియల్మీ బ్రాండింగ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫోను ఇప్పటివరకు ఉన్న వాటిలో. అదే కాకుండా కొత్త టెక్నాలజీస్ దీంట్లో వీళ్ళు చాలా వరకు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ కూడా చేశారు. డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ కావచ్చు, 150 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కావచ్చు, ఫస్ట్ టైం మీకు రియల్మీ బ్రాండింగ్ ఫోన్స్లో 10-bit టెక్నాలజీ డిస్ప్లే కావచ్చు, మిడిల్ పంచోల్ కావచ్చు, ఇలాంటివి చాలా రకాల కొత్త విషయాలు రియల్మీ వాళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. అండ్ ఈ ఫోను మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. ఇది మీకు ఈ మంత్ ఎండింగ్లో వీళ్ళు అనౌన్స్ చేయొచ్చాము, లేదంటే ఏప్రిల్ 1st or 2nd వీక్లో మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఇది మన ఇండియాలో ఎప్పుడో వీళ్ళు టీజ్ కూడా చేశారు. అది కాకుండా రియల్మీకి మన ఇండియాలోనే ఎక్కువ మార్కెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మన ఇండియాకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే 20 నుంచి 25 వేల రూపాయల బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ఫోను రియల్మీ బ్రాండింగ్లో మంచి హార్డ్వేర్తో కావాలనుకుంటారు, సో వాళ్ళైతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు ఒక మంచి ఫోన్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది మన ఇండియాలో కూడా. ఈ రియల్మీ GT Neo 3లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6.7 inches వరకు ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో మీకు OLED స్క్రీన్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. అలాగే ఇది ఫస్ట్ టైం రియల్మీ బ్రాండింగ్లో 10-bit టెక్నాలజీతో ఉన్న డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 1000 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది, నియర్లీ 1200 nits వరకు బ్రైట్నెస్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక కలర్ఫుల్గా ఉండే ఒక పవర్ఫుల్ డిస్ప్లేని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారనమాట. ఎక్సలెంట్ డిస్ప్లే విత్ ఎక్సలెంట్ కాన్ఫిగరేషన్. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక సూపర్ ప్రాసెసర్ విత్ లేటెస్ట్ 5G టెక్నాలజీతో వచ్చిన ప్రాసెసర్ అనమాట. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు LPDDR5 RAM టెక్నాలజీ, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా హార్డ్వేర్ విషయానికి వెళ్తే యాక్చువల్గా దీంట్లో 3 కెమెరాలు ఉంటాయి. నిజానికి డిజైన్ డిఫరెంట్, దీని కాన్ఫిగరేషన్ ఆల్రెడీ మన ఇండియాలో మొన్న మధ్య లాంచ్ అయిన రియల్మీ 9 Pro Plus కాన్ఫిగరేషన్ ఉంది కదా, ఈ కాన్ఫిగరేషన్ లేటెస్ట్ డిజైన్లో అరేంజ్ చేశారు అంతే. 50 MP IMX 766 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. రెండోది 8 MP అల్ట్రా వైడ్, మూడోది 2 MP మ్యాక్రో ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం రియల్మీ బ్రాండింగ్లో మిడిల్ పంచోల్ కెమెరాతో వచ్చిన ఫోన్ ఇది. అండ్ దీంట్లో బ్యాటరీ విషయానికి వెళ్తే మాత్రం 2 డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. రెండిట్లో ఈ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే డిఫరెన్స్, మిగతా అన్ని టెక్నికల్ డీటెయిల్స్ సేమ్, ప్రైజింగ్ మాత్రం మారిపోతుంది అనమాట. సో దీంట్లో వీళ్ళు తీసుకొచ్చిన ఫస్ట్ కాంబినేషన్ ఏంటంటే 5000 mAh బ్యాటరీ విత్ 80 watts ఛార్జర్ ఉంటుంది, బాక్స్తో సప్లై చేస్తారు. ఇక రెండోది 4500 mAh బ్యాటరీ ఉంటుంది, 150 watts ఛార్జర్ బాక్స్తో సప్లై చేస్తారు. సో ఈ 2 డిఫరెంట్ కాంబినేషన్ మీకు నచ్చింది మీరు చూజ్ చేసుకోవచ్చు కొనుక్కునేటప్పుడు. ప్రైజింగ్ మాత్రమే డిఫరెన్స్గా ఉంటుంది అనమాట. Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. రియల్మీ లేటెస్ట్ 3.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే బూట్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్లాక్, ఇలాంటివి అన్ని రకాల ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. బ్యాక్ సైడ్ పర్పుల్ షేడ్తో ఒకటి, వైట్ అండ్ బ్లాక్ షేడ్తో ఒకటి, అలాగే మీకు బ్లాక్ కలర్ కంప్లీట్ బ్లాక్తో ఒకటి, ఇలా 3 డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొచ్చారు. సో 80 watts ఛార్జర్తో వచ్చింది నియర్లీ 23,000 రూపాయలు పెట్టారు. అండ్ 150 watts ఛార్జర్తో వచ్చింది నియర్లీ 30,000 రూపాయలు పెట్టారు. సో నన్ను అడిగితే 80 watts ఛార్జర్తో వచ్చిన ఫోన్ సరిపోతుంది, ఎందుకంటే మీకు పవర్ఫుల్గా ప్రాసెసర్ మారదు, అలాగే డిస్ప్లే మారదు, ఏమీ మారదు, జస్ట్ మీకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే మారిపోతుంది. సో మీకు 80 watts ఛార్జర్ సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. 23,000 రూపాయల బడ్జెట్లో ఎక్సలెంట్ ఫోన్ అయితే అవుతుంది. ఎక్సలెంట్ కాదు, యాక్చువల్గా మైండ్ బ్లాస్టింగ్ డీలే. చూడాలి మన ఇండియాలో ఇది ఇంతే ప్రైస్కి తీసుకొస్తారంటే ఎగ్జాక్ట్ మనం చెప్పలేము, అటు ఇటు కొంచెం అవ్వచ్చేమో. అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మన ఇండియాలో ఈ మంత్ ఎండింగ్లో కానీ ఏప్రిల్ మంత్లో కానీ దీన్ని వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో నన్ను అడిగితే ఎవరైతే 20 నుంచి 25,000, 25 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఒక మంచి ఫోన్ కోసం, దీన్ని ఒకసారి చూడండి, వెయిట్ చేయండి, మీకు ఒక సూపర్ ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది రియల్మీ GT Neo 3కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ లూట్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన లూట్ డీల్స్ ఛానల్ ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.